Tirumala Enterprises, cement, steel, sanitary and tiles studio. One-stop solution for all your home needs. Rekurti, Karimnagar. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సంక్రాంతి పండుగ రాగానే చిన్నపిల్లలందరూ కూడా చైనా మాంజాలతో వాడుతూ చాలా ప్రమాదాలకు గురవుతున్నట్టుగా మనం నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. సుమన్ టీవీ ఏదైతే చెప్పిందో ఎగ్జాక్ట్గా ఈరోజు కరీంనగర్లో అదే జరిగింది. చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తుండగా ఆ థ్రెడ్ అనేది ఒక కాకి ఎగురుతున్నటువంటి గాల్లో ఎగురుతున్నటువంటి కాకి తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ విలవిలాడింది. అయితే బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు బ్లూ క్రాస్ ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ తూమ్ నారాయణకు కాల్ చేయడంతో స్పందించినటువంటి నారాయణ అక్కడికి వచ్చి ఆర్టీసీ బస్సును ఆపి ఆ పైకి ఎక్కి దాన్ని పైనుండి తీసి ఏదైతే చైనా మీద చుట్టుకుందో ఆ మెడకు దాన్ని తీసేసి ఆ ప్రాణాలు రక్షించడం జరిగింది. అసలు మాట్లాడదాం ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారనే విషయాన్ని మనం మాట్లాడదాం. అన్న చెప్పాడు, అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, ఎవరు మాట్లాడారు చెప్పండి. నాకు ఇవాళ మార్నింగ్ 6:30కి నాకు ఒక మిత్రుడు కాల్ చేసి బస్టాండ్ ఏరియాలో కలాబార దగ్గర ఇలా కాకి మాంజా దారం తట్టుకొని ఇట్లా అవుతుంది అన్న తర్వాత నేను ఉటావుటిన లేచి సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ చూసినాలకు ఏమైందంటే హైటెన్షన్ వైర్లు, చాలా హైటెన్షన్ వైర్లు, అది తీద్దామన్నా మనకు ప్రమాదం. అందుకే చూసినా కొంచెం ట్రై చేసినా కానీ అది రాలేకపోతే అక్కడ స్థానికులు ప్లస్ అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో నేను ఒక ఆర్టీసీ బస్సును ఆపడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆపి దాని మీదకి ఎక్కి కట్టెతోని తీసి దానికి ఉన్న రెక్కలకున్న మాంజాన్ని తొలగించి దాన్ని ఎగరవేయడం జరిగింది. గతంలో ఇదే సంక్రాంతి పండుగకు ముందు బస్టాండ్లో కోడి పందెం వేలమేయనికి వచ్చిన కోడిని నేను సురక్షితంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్లూ క్రాస్లో అప్పగించడం జరిగింది. ఇవన్నీ చేసినందుకు నాకు అక్కినేని అమల మేడం గారు ఎన్నోసార్లు పలుమార్లు నన్ను సూచించి నాకు ప్రశంసా పత్రం, నాకు మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మరి ఈ చైనా మాంజా అనేది నిషేధించింది ప్రభుత్వాలు కూడా, మరి ఎందుకు ఈ మార్కెట్లోకి వస్తున్నారు, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి, అదేవిధంగా పేరెంట్స్ మీరు ఏం చెప్తారు ఈ చైనా మాంజా విషయంలో? ఇక వచ్చే సంక్రాంతి పండుగకు సందర్భంగా పిల్లగాళ్ళు మాంజా వేసి పతంగులు ఎక్కిస్తూ ఉంటారు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మొన్న కూడా మీరు చూసినట్టయితే ఏది మన ఆర్మీ ఒక జవాన్ కూడా చనిపోవడం జరిగింది, చాలా దురదృష్టకరం. కావున మీరు ఇక ముందైనా జర మాంజా చేస్తాడు అట్టి దారంతో ఎగిరేస్తే బాగుంటుంది. అయినా కానీ కూడా ఈ మాంజా అన్నది ప్రభుత్వం బ్యాన్ చేసింది, కానీ ఇక పిల్లలు తెలియక వాళ్ళు చేస్తున్న ఆటలకు ఇవాళ పరిష్కారం ఇవాళ మీరు చూసిర్రు. అలా దాదాపు ఒక 3-4 గంటల నుండి కాకి కొట్టుకుంటా ఉంటే చాలా పానమంతా తరకపోయింది. కాబట్టి ఇక కొంచెం మీరు చూసి అది చేస్తూ ఉంటే బాగుంటుందని నా యొక్క సూచన. పేరెంట్స్కి ఏం చెప్తారు మరి? ఈ ఉద్దేశంతో పేరెంట్స్ కూడా చాలా మంది గాలిపటాలు ఇచ్చేసి బయటకు పంపించేస్తారు పిల్లల్ని. పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు ఈ విషయంలో, చైనా మాంజా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? చైనా మాంజా అన్నది బ్యాన్ చేస్తే బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకు చెప్పి కొంచెం ఈ సూచనలు ఇచ్చి ఈ చైనా మాంజాలు వాడకుండా ప్లేన్ దారం అయితే బాగుంటుందని నాకు ఆ అభిప్రాయం. మీరు కూడా కొంచెం ఆలోచించండి, ఏది ఉన్నా కానీ చేస్తే మన అందరికీ బాగుంటుందని ఒక ఆలోచన. నిన్న సుమన్ టీవీ అయితే ఏదైతే చెప్పిందో చైనా మాంజా వల్ల చాలా ప్రమాదాలకు గురవుతున్నట్టుగా నేను చెప్పడం జరిగింది. అదే ఎగ్జాక్ట్ ఈ రోజు జరిగింది. ఒక కాకి ఆ చైనా మాంజా దారం చుట్టుకొని ఆ ప్రాణాలతో విలువడుతుండగా బ్లూ క్రాస్ ఇన్ఛార్జ్ దాన్ని స్పందించి దాన్ని కాపాడడం జరిగింది. ఇకపై కూడా దీనిపైన సంబంధిత అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని, అదేవిధంగా పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ చైనా మాంజా విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ మామూలు దారంతోనే గాలిపటాలు ఎగిరినట్టుగా చాలా మంది చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.